వెల్కమ్ టు కలమ్స్ హండ్రెడ్. మై సెల్ఫ్ మణికంఠ. ఈ వీడియోలో మధ్యాహ్న భోజన పథకం అంటే ఏంటి, దాని వెనక ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటి, అమలు చేసే క్రమంలో ఎదురవుతున్నటువంటి సవాళ్ళు, దీంతోపాటు ఈ సవాళ్లను ధీటుగా ఎదుర్కోవడానికి ఏ విధమైనటువంటి కార్యాచరణ మార్గాలను అనుసరించాలి, అలానే కన్క్లూజన్ ముగింపు ఏ విధంగా ఉండాలి అనేదాన్ని మనం గ్రూప్ 1 మెయిన్స్ పర్స్పెక్టివ్లో చదువుకుందాం. నాట్ ఓన్లీ ఈవెన్ మనకిది యూపీఎస్సీ మెయిన్స్కి కూడా చాలా వరకు ఇంపార్టెంట్. ఇలాంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ డే మీల్ స్కీమ్ కావచ్చు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కావచ్చు, ఇలాంటి వాటి గురించి మీరు చదివేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే అంటే ఏమిటి అనేది చూసుకోండి. వాట్ ఈజ్ వాట్ అనేది చదువుకోవాలి. దీంతోపాటు ఆ స్కీమ్ కావచ్చు, ఆ సంబంధిత అంశానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు ఏంటి, అలానే ఇది అమలు చేసే క్రమంలో ఎదురవుతున్నటువంటి సవాళ్ళు ఏంటి, ఈ సవాళ్ళను ఎదుర్కొనే విధంగా ఏ విధమైనటువంటి కార్యాచరణ మార్గాలు తీసుకోవాలి, అలానే ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, దీంతోపాటు ముగింపు. గ్రూప్ 1 మెయిన్స్ లేదంటే యూపీఎస్సీ మెయిన్స్కి సంబంధించినటువంటి నోట్ మేకింగ్ కావచ్చు, లేదంటే ఆన్సర్ రైటింగ్కి సంబంధించి మీరు చదివేటప్పుడు ఈ అంశాలను కవర్ చేసుకుని ఉండేటట్టు చూసుకోండి. సో ఈరోజు మనం మధ్యాహ్న భోజన పథకాన్ని గురించి చదువుకుంటున్నాం కాబట్టి, డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి, వాట్ ఈజ్ మిడ్ డే మీల్ స్కీమ్ అనేది చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించినటువంటి స్కీమ్ పేరు ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా ఉంటుంది, అలానే కేంద్ర ప్రభుత్వం ఇంకొక పేరును సూచించడం జరిగింది. సో దట్ ఈ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా, అలానే కేంద్ర ప్రభుత్వం పిఎం పోషణ్ అనేటటువంటి స్కీమ్ అనుగుణంగా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నాయి. సో ఇది సెంట్రల్ సెక్టారా, అలానే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అనేది కూడా చూసుకోండి. సో ఇట్ ఈజ్ ఏ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. అండ్ ఆల్సో మీరు నోట్ మేకింగ్ చేసుకునేటప్పుడే దీని యొక్క ఎయిమ్ ఏంటి అనేది కూడా ఇంట్రొడక్షన్లో పెట్టండి. ఎందుకు మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చారు, దాని యొక్క ఎయిమ్ ఏంటంటే, ఒకటి న్యూట్రిషనల్ స్టేటస్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి, పోషకాహారం ఇంప్రూవ్ చేయడానికి, దీంతోపాటు అటు స్కూల్ ఎన్రోల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు డిక్రీజ్ అవుతున్నాయి. ఐ మీన్ డ్రాప్ అవుట్ రేట్స్ అనేవి చాలా వరకు ఎక్కువగా అవుతున్నాయి. ఈ డ్రాప్ అవుట్ రేట్స్ని తగ్గించి స్కూల్ ఎన్రోల్మెంట్ని ఇంక్రీజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ విధమైనటువంటి చర్యలకు అనుగుణంగా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చారు. సో దట్ మీరు ఇంట్రొడక్షన్ రాసేటప్పుడు ఈ అంశాలన్నీ కూడా అందులో ఉండాలి. దెన్ ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, దాని వెనుక ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం కూడా చూసుకోండి. సో ఇది జస్ట్ ఫర్ మీ అండర్స్టాండింగ్ కోసం ఎప్పటి నుంచి మొదలైంది అనేది. సో ఫస్ట్ మిడ్ డే మీల్ స్కీమ్ అనేది మనకి మద్రాస్ ప్రెసిడెన్సీలోనే స్టార్ట్ అయింది, బిఫోర్ ఇండిపెండెన్స్ 1925లోనే. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత అయితే మనకి 1960స్లో తమిళనాడు గవర్నమెంటు ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం జరిగింది. దెన్ కేంద్ర ప్రభుత్వం 1995లో నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటటువంటి పథకాన్ని 1995లో లాంచ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2001లో సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటంటే మనకి 1995 నుంచి 2001 అండ్ ఆల్సో 2003, ఈవెన్ మనం చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా చాలా వరకు మనకి డ్రై రేషన్స్ అనేవి ఇచ్చేవాళ్ళు, అంటే బియ్యం పిల్లలకే ఇచ్చేవాళ్ళు. సో ఈ విధమైనటువంటి డ్రై రేషన్స్ కాకుండా వాళ్ళకి కుక్డ్ మీల్స్, అంటే వంట చేసి వాళ్ళకి భోజనాన్ని కల్పించేటటువంటి సౌకర్యాన్ని సుప్రీంకోర్టు 2001 తీర్పులో ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మనకి మిడ్ డే మీల్ స్కీమ్ అనేది ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లోనూ అందించడం జరుగుతుంది. దెన్ ఆ తర్వాత 2021లో దీని పేరు అయితే చేంజ్ చేయడం జరిగింది. ఏంటి, పిఎం పోషణ్ స్కీమ్ విత్ ఎక్స్టెండెడ్ కవరేజ్ టిల్ క్లాస్ 8 వరకు. సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, వాట్ ఈజ్ వాట్ అని చదువుకున్నాం. దెన్ దీనికి అంటే ఈ పథకాన్ని ఎందుకు తీసుకొచ్చారు, దాని వెనక ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, ప్రయోజనాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో మొదటి ప్రయోజనం ఏంటంటే న్యూట్రిషనల్ బెనిఫిట్స్. ఏదైనా ఒక అంశాన్ని చూసేటప్పుడు మీరు మల్టీ డైమెన్షనల్గా ఆలోచించండి. ముఖ్యంగా న్యూట్రిషనల్ బెనిఫిట్స్ కోసం ఈ పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది. ఎందుకు న్యూట్రిషనల్ బెనిఫిట్, ఈ పథకాన్ని అమలు చేస్తే ఇట్ అడ్రసెస్ మాల్ న్యూట్రిషన్ అండ్ ఆల్సో అండర్ నౌరిష్మెంట్. చాలా వరకు భారతదేశంలో పోషకాహార సమస్య అనేది ఎక్కువగా ఉంది. దీన్ని తగ్గించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇండియాలో NFHS 5 రిపోర్ట్ ఉంటుంది కదా, ఆ 5 రిపోర్ట్లో మనకు ఉన్నటువంటి అంశాల గురించి ఎగ్జాంపుల్గా రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టంటింగ్ కావచ్చు, వ్యాస్టింగ్ కావచ్చు, అండర్ వెయిటు, ఇవన్నీ ఎంత ఉన్నాయి అనేది మీరు డేటా ఓరియంటేషన్గా రాస్తే ఈ అంశాన్ని మీరు సబ్స్టాన్షియేట్ చేసినట్టు ఉంటుంది. ఓకేనా. దెన్ ఆల్సో ఇంకా ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఇటు మాల్ న్యూట్రిషన్, అండర్ నౌరిష్మెంట్ని అడ్రస్ చేస్తుంది. దీంతోపాటు ఇట్ ప్రొవైడ్స్ క్యాలరీస్
అండ్ ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ ఫర్ చిల్డ్రన్. సో పిల్లలకు కావాల్సినటువంటి ప్రోటీను, క్యాలరీస్ని అందించేటటువంటి విధంగా ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఇలా అమలు చేస్తే భారతదేశంలో చాలా వరకు పోషకాహార సమస్యను, రక్తహీనత సమస్యలను, ఇటువంటి వాటన్నిటిని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. అందుకని ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. దెన్ ఆ తర్వాత ఎడ్యుకేషనల్ ఇంపాక్ట్ ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ న్యూట్రిషనల్ బెనిఫిట్స్. ఆ తర్వాత విద్యా సంబంధిత ప్రభావం కూడా ఈ పథకం అమలు చేస్తూ ఉంటుంది. అదేంటి? వన్ ఈజ్ ఎన్రోల్మెంట్ అనేవి చాలా వరకు ఇంక్రీజ్ చేయవచ్చు. మనకి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో రావడం జరిగింది కదా. దీని ద్వారా మనకేమైంది, ఎవరైతే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విద్యను కల్పించాలి. ఉచిత విద్య అనేది మనకి ప్రాథమిక హక్కుగా రావడం జరిగింది ఆర్టికల్ 21A భాగంగా. సో దట్ చాలా వరకు అప్పట్లో మనకి ఎన్రోల్మెంట్స్ చాలా తక్కువగా ఉండేది అండ్ ఆల్సో డ్రాప్ అవుట్ రేట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండేవి. వీటన్నిటిని కూడా మనం అడ్రస్ చేయాలంటే ఖచ్చితంగా ఇటువంటి పథకాలను తీసుకురావాలి. ఇలా తీసుకొస్తేనే ఎన్రోల్మెంట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, అటెండెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, డ్రాప్ అవుట్ రేట్స్ అనేవి ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతాయి. రైట్. సో థర్డ్ వన్ ఏంటి అంటే సోషల్ ఈక్విటీ. ఈ పథకాన్ని అమలు చేస్తే సామాజిక సమానత్వాన్ని సాధించవచ్చు. చాలా వరకు స్టిల్ ఈ మిడ్ డే మీల్ స్కీమ్ అమలు చేసేటటువంటి కొన్ని ప్రాంతాల్లో డిస్క్రిమినేషన్ స్టిల్ అనేది మనకు కనిపిస్తుంది. బట్ ఈ స్కీమ్ వల్ల సోషల్ ఈక్విటీని సాధించవచ్చు. ముఖ్యంగా సోషల్ హార్మోనీని మనం ప్రమోట్ చేయొచ్చు, సామాజిక సామరస్యతను పిల్లల్లో పెంపొందించవచ్చు. దీంతోపాటు క్యాస్ట్ కావచ్చు, క్లాస్ డిస్క్రిమినేషన్ని కూడా చాలా వరకు డిక్రీజ్ చేయడానికి ఈ పథకం అనేది మనకు చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది. దాని తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారతను కూడా మనం ఈ పథకం ద్వారా తీసుకురాగలం. ఎలా అంటే ముఖ్యంగా వంట చేయడానికి కావచ్చు, ఇటువంటి వాటికి ఎక్కువగా మనం ఉమెన్ని రిక్రూట్ చేసుకుంటే, సో ఎంప్లాయ్మెంట్ ఫర్ కుక్స్ అండ్ హెల్పర్స్ మోస్ట్లీ ఉమెన్కి ఇది మనం కల్పించామంటే ఖచ్చితంగా మహిళా సాధికారతను సాధించవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఎస్హెచ్జీస్ వంటివి కూడా స్ట్రెంథెన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. రైట్. ఆ తర్వాత ఈవెన్ ఎకనామిక్ సపోర్ట్ కూడా మనం ఇవ్వచ్చు. దీనివల్ల ఏమవుతుంది, పూర్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫైనాన్షియల్ బర్డెన్ నుంచి రెడ్యూస్ చేయొచ్చు. ఈ విధమైనటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి మిడ్ డే మీల్ స్కీమ్ ద్వారా తెలుస్తున్నాయి. సో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసేటప్పుడు ఇలా మీరు రాయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఆ స్కీమ్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అది అమలు చేసే క్రమంలో చాలా వరకు ఛాలెంజెస్, సవాళ్ళు కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కదా. అవి ఏంటి అనేది కూడా చూద్దాం. ఫస్ట్ ఏంటంటే క్వాలిటీ, నాణ్యత, అలానే హైజీన్ ఇష్యూస్ అనేవి చాలా వరకు ఉన్నాయి. ముఖ్యంగా ఫుడ్ కంటామినేషన్ అనేది చాలా ఎక్కువగా మనకి మిడ్ డే మీల్ స్కీమ్లో కనిపిస్తుంది. చాలా వరకు మీరు న్యూస్ ఆర్టికల్స్ ఇటువంటివి చూస్తే తెలుస్తుంది ఫుడ్ కంటామినేషన్. దెన్ ఆల్సో కొంతమందికి ఫుడ్ పాయిజనింగ్ కూడా అవుతూ ఉన్నది. సో ఇది ప్రధానమైనటువంటి సమస్య. దీంతోపాటు ప్రాపర్గా కిచెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేది కూడా మనకి చాలా పాఠశాలల్లో లేదు. దెన్ ఆ తర్వాత లీకేజెస్ అండ్ కరప్షన్. సో ఏవైతే ఫుడ్ వేస్ట్ ఉన్నాయో చాలా వరకు డైవర్షన్ అవుతున్నాయి అనేసి మనకి చాలా వరకు ప్రాథమిక నివేదికలు తెలియజేస్తున్నాయి. దెన్ ఆల్సో ఇటు ఫుడ్ గ్రెయిన్స్ అనేవి డైవర్షన్ అవుతున్నాయి. దీంతోపాటు మానిటరింగ్ మెకానిజం సరిగ్గా ఉంటే ఈ డైవర్షన్స్ అన్నింటినీ కూడా కంట్రోల్ చేయొచ్చు. బట్ ఎప్పుడైతే మానిటరింగ్ మెకానిజం సరిగ్గా లేవో ఈ ఫుడ్ గ్రెయిన్స్ అనేవి ఆటోమేటిక్గా డైవర్స్ అవుతున్నాయి. సో దట్ లీకేజెస్ అండ్ ఆల్సో కరప్షన్ అనేది ప్రధానమైనటువంటి సమస్యగా మనకి ఎక్కడ కనిపిస్తుంది. దీంతోపాటు న్యూట్రిషనల్ గ్యాప్స్. సో మీల్స్ ఆఫ్ ఎ ల్యాక్ బ్యాలెన్స్ ఇన్ న్యూట్రిషన్. దట్ మీన్స్ మైక్రో న్యూట్రియంట్స్ అనేవి మనకి చాలా వరకు ఉండట్లేదు. ఎప్పుడు కూడా మనం హంగర్ గురించే మాట్లాడతాం కానీ హిడెన్ హంగర్ అనేటటువంటి అంశం గురించి ఎవరు కూడా డిస్కస్ చేయట్లేదు. స్టిల్ మనకి మిడ్ డే మీల్ స్కీమ్ ద్వారా అనేక సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ కూడా మైక్రో న్యూట్రియంట్స్ వంటివి కూడా అమలు చేస్తే అప్పుడు మాత్రమే మనం మాల్ న్యూట్రిషన్ని, అండర్ నౌరిష్మెంట్ని, హిడెన్ హంగర్ని ఎదుర్కోవచ్చు. న్యూట్రిషనల్ ఒక భారత్ను కూడా మనం ఎస్టాబ్లిష్ చేయవచ్చు మైక్రో న్యూట్రియంట్స్ అందిస్తే. బట్ ఆ విధమైనటువంటి చర్యలు కూడా చాలా తక్కువగా వస్తున్నాయి. హౌఎవర్ ఇటీవల కాలంలో ఎక్కువగా ప్రభుత్వాలు చొరవ తీసుకుంటున్నాయి. దెన్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ సోషల్ డిస్క్రిమినేషన్, సామాజిక వివక్షత స్టిల్ మనకి మిడ్ డే మీల్ స్కీమ్లో కనిపిస్తుంది. ఇన్స్టెన్సెస్ ఆఫ్ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఇన్ సర్వింగ్ ఫుడ్, రైట్. సో చాలా వరకు దళిత మహిళలు చేస్తే ఆ ఫుడ్ని తీసుకునేటటువంటి ఇది కూడా లేదు. ఇదన్నీ మనం ఎక్కడి నుంచి చెప్తున్నామంటే చాలా వరకు న్యూస్ ఆర్టికల్స్లో కనిపిస్తాయి. సో మీరు నార్మల్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఇది ఎక్కువగా కనిపించేది. దురదృష్టవశాత్తు అప్పుడప్పుడు మనకి కొన్ని దగ్గరలో కూడా కనిపిస్తుంది. దెన్ ఆల్సో అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్, పరిపాలనా సంబంధిత సమస్యలు కూడా. ముఖ్యంగా ఫండ్ని రిలీజ్ చేసే సమయంలో డిలే కావడం, సెంట్రల్ స్టేట్స్కి మధ్య పూర్ కోఆర్డినేషన్స్ ఉండడం, ఇవన్నీ కూడా ఈ పథకాన్ని అమలు చేసేటటువంటి క్రమంలో సమస్యలుగా ఉన్నాయి. అయితే మరి ఏం చేయాలి? వన్ థింగ్, మనం బెనిఫిట్స్, ఇష్యూస్ మాత్రమే చూడకూడదు.
ఇష్యూస్ గురించి డిస్కస్ చేసామంటే మనం అడ్మినిస్ట్రేటర్ కాబట్టి దానికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ కూడా చెప్పాలి కదా. సో దట్ ఏం చేస్తే బాగుంటుంది. ఫస్ట్ వన్ ఈజ్ న్యూట్రిషనల్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్రూవ్ చేయాలి. ఇందులో మనం మిల్లెట్స్ కావచ్చు, ఎగ్స్ కావచ్చు, ఫ్రూట్స్ ఇటువంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేయాలి యాజ్ పర్ ద లోకల్ నీడ్స్. అండ్ ఆల్సో ఫోర్టిఫైడ్ ఫుడ్ని కూడా మనం తీసుకురావాలి. అఫ్ కోర్స్ ఇటువంటివి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నాయి. చాలా పాఠశాలల్లో కూడా వీటిని అమలు చేస్తున్నారు కూడా. సో ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కో తెలంగాణకో సంబంధించినటువంటి అంశమే కాదు, మొత్తం దేశానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి. దెన్ ఆ తర్వాత ఇందాక చెప్పినట్టే మానిటరింగ్ మెకానిజం అనేది చాలా తక్కువగా ఉంది కదా. సో దట్ పర్యవేక్షణ అనేది చాలా మంచిగా ఉండాలి. సో మానిటరింగ్ మెకానిజంని ఇంప్రూవ్ చేసుకోవాలి. లైక్ టెక్నాలజీని తీసుకురావాలి, లైక్ జీపీఎస్ ట్రాకింగ్, మొబైల్ యాప్స్ ఇటువంటివన్నీ తీసుకురావాలి. దీంతోపాటు సోషల్ ఆడిట్స్ కావచ్చు, కమ్యూనిటీ పార్టిసిపేషన్ని ఇంక్రీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దెన్ ఆ తర్వాత ఇందాక మాట్లాడినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. చాలా స్కూల్స్లో కిచెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టిల్ ల్యాక్. సో దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ని కూడా మనం డెవలప్ చేయాలి. లైక్ మోడర్న్ కిచెన్స్ అనేవి వాటిని ఎస్టాబ్లిష్ చేయాలి. త్రూ పీపీపీ మోడల్స్లో కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో పీపీపీ మోడల్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అంటే మనం అక్షయ పాత్ర ఫౌండేషన్ చెప్పుకుంటాం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ని కూడా ఇందులో మనం ఎస్టాబ్లిష్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఏవైతే సోషల్ ఇష్యూస్ ఉన్నాయో ఈ సోషల్ ఇష్యూస్ని కూడా అడ్రస్ చేయాలి. చాలా వరకు అవేర్నెస్ క్యాంపెయిన్స్ని మనం కండక్ట్ చేయాలి ఎగెనిస్ట్ డిస్క్రిమినేషన్. దీంతోపాటు ఈక్వాలిటీ నామ్స్ని ఎవరైనా వైలేట్ చేస్తే స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అనేది కూడా మనం అక్కడ తీసుకురావాలి. అప్పుడే ఈ సోషల్ ఇష్యూస్ అన్నింటినీ కూడా మనం కంట్రోల్ చేయగలం, రెగ్యులేట్ చేయగలం. దెన్ ఆ తర్వాత కన్వర్జెన్స్ అప్రోచ్ అనేది కూడా ఉండాలి. ఏంటి కన్వర్జెన్స్ అప్రోచ్? కేవలం మిడ్ డే మీల్ స్కీమ్ని ఒక భోజన పథకంగానే చూస్తున్నాం, న్యూట్రిషనల్ బెనిఫిట్స్ని దృష్టిలో పెట్టుకుని చూస్తున్నాం. అలా కాకుండా ఈ పథకాన్ని ఈవెన్ మనం హెల్త్ స్కీమ్స్తో కూడా లింక్ చేయాలి. లైక్ డీవార్మింగ్, వ్యాక్సినేషన్ ఇటువంటి వాటితో కన్వర్షన్ చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. న్యూట్రిషనల్ రిలేటెడ్ అంశాలని, అండర్ నౌరిష్మెంట్ ఇటువంటి అంశాలన్నింటినీ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. దెన్ ఆల్సో పోషణ్ అభియాన్తో కూడా దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే బెటర్ అవుట్కమ్, బెటర్ రిజల్ట్స్ అనేవి కూడా మనం సాధించవచ్చు. సో ఇలా మనం ఏదైనా రాయాల్సినటువంటి అవసరం ఉంది. దెన్ కన్క్లూజన్ ఏంటి రాస్తాం? ముగింపు. మిడ్ డే మీల్ స్కీమ్ అనేది ఒక ట్రాన్స్ఫర్మేటివ్ సోషల్ వెల్ఫేర్ ఇనిషియేటివ్. దేనికోసం? అటు ఎడ్యుకేషన్ ఫీల్డ్ కావచ్చు అండ్ ఆల్సో న్యూట్రిషన్ రిలేటెడ్ అంశాల్లో ఒక ట్రాన్స్ఫర్మేటివ్ సోషల్ వెల్ఫేర్ ఇనిషియేటివ్. సో దట్ స్ట్రెంథనింగ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ త్రూ బెటర్ గవర్నెన్స్. సో సరైనటువంటి పరిపాలన, సుపరిపాలన తీసుకురావడం ఇందులో, అండ్ ఆల్సో టెక్నాలజీని తీసుకురావడం, దీంతోపాటు కమ్యూనిటీ పార్టిసిపేషన్ని ఎస్టాబ్లిష్ చేయడం, ఇవన్నీ కూడా వెరీ ఎసెన్షియల్. దేనికోసం అంటే హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ని అలానే ఇంక్లూజివ్ గ్రోత్ని సాధించే క్రమంలో. అందుకనే ఈ మిడ్ డే మీల్ స్కీమ్ అనేది కేవలం మధ్యాహ్న భోజన పథకంగా కాకుండా అటు హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ని, ఇంక్లూజివ్ గ్రోత్ని సాధించే దిశగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు కాబట్టి దీన్ని మనం ఇలా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, టేక్ కేర్, బాయ్.